హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరవింద్ అఘోరి గారు. నమస్తే సార్. హర హర్ మహాదేవ్. సార్, ప్రస్తుతానికి అమెరికా యుద్ధాన్ని ప్రకటించింది. ఇరాను ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నడుస్తుంది. అనేక స్థావరాలు, అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఏం సార్ అసలు ఈ యుద్ధానికి గల కారణాలు ఏంది? ఈ యుద్ధం వెనుక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంది? దేనికోసం అసలు ఇప్పుడు యుద్ధం మొదలైంది? ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారబోతుంది అనేటువంటి కామెంట్లు రకరకాల మీడియాల్లో వస్తూ ఉన్నాయి. అసలు ఈ యుద్ధం వెనుక ఉన్నటువంటి వాస్తవాలంటే ఏం చెప్తారు సార్, మీ యొక్క విశ్లేషణ? నాకు అర్థమైన దాన్ని బట్టి, నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నానండి. దీంట్లో అనేకమైన కారణాలు ఉండొచ్చు కాక. ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇతర గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, వీటిల్లో మతపరమైనటువంటి అనేక జాతులు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సున్నీలు, ఖురేషీలు, ఇలాగ చాలా మనకు హిందువుల్లో రకరకాల కులాలు ఉన్నాయి. అలాంటి కులాలు ఉన్నాయి. అందరూ హిందువులే మనము. అట్ ది సేమ్ వైస్ వెర్సా ముస్లింలలో కూడా ఆ జాత్యం ఉంది. కానీ అది వాళ్ళు బయటికి చెప్పారు. చాలా కొద్ది మందికి తెలుసు అది. ఈయన ఇంటి పేరు ఇంతకు ముందు సద్దాం హుస్సేన్ కదా, కొమేని, ఖురేషి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే షియాలు, సున్నీలు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అనేక మంది ఉన్నారు. చాలా కొద్ది మంది తెలుసు. ఇకపోతే ఈ మతపరమైనటువంటి విరుద్ధ భావాలు ఏవైతే ఉన్నాయో దాని మూలంగా ఈ ఇజ్రాయేలీ శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న రాజనీతిని ఉపయోగించుకొని అటు ట్రంప్ యుద్ధానికి పిలుపునివ్వగానే ఎగేసుకుంటూ వచ్చేసినాడు. ఎలాగో మన దగ్గరికి రాలేదు కదా, పోతుంది కొమేని మీదకే కదా, ఇరాన్ మీదకే కదా అనేటువంటి ఉద్దేశంతో ఎగేసుకుని వచ్చేస్తాడు. నిజానికి మైండ్ సెట్ అదే అమెరికన్ చెప్తున్నా వినండి. అమెరికన్ తాలూకు మైండ్ సెట్ ప్రకారంగా ముఖ్యంగా ట్రంప్ జెమినీ సీరియల్లే జీవితం. ఏది కూడా నేరుగా దిగు. నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదు అని చెప్పి మనకి పాతకాలం నాకు సాగుతుంది. అలాంటి విధంగానే వీడు లేవడు, బయట కనబడ్డు. వీడి మనసులో ఉండేది కూడా ఈ జార్జ్ బుష్ ఉన్నాడు చూసారా, సదాం హుస్సేన్ టైం అండి. సమాజ విలువల కోసం సదాం హుస్సేన్ ప్రాణంతో పట్టుకొని ఒక 6 నెలలు అట్లాగా కోర్టులో ఇది చేసి కోర్టులో బోన్లో నిల్చోబెట్టి అంటిల్ ది డెత్ హీ హ్యాస్ టు బి గెట్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. అసలు నిజానికి ఆ జడ్జిమెంట్ ఎవరిది? జార్జ్ బుష్ది. జార్జ్ బుష్ తరఫున అదే ముస్లిం కంట్రీలో ఉన్నటువంటి ముస్లిం జడ్జి.
నేను చెప్పింది అర్థమైందండి. ఇదంతా కూడా ఎస్ ఏంటంటే సార్. రాజకీయాల్లో ఒక అంతర్భాగం. ఓకే. మనకు రాష్ట్రాల వారీగా రాజకీయాలు ఎలా ఉన్నాయో, ఉమ్, నియోజకవర్గాల వారీగా రాజకీయాలు ఎలా ఉన్నాయో, ఉమ్, వరల్డ్ వైడ్ గా కూడా అలా రాజకీయాలు ఉన్నాయి. ఓకే. అలాంటి రాజనీతిల అంతర్భాగంగా ఉమ్, చమురు ఆ చమురు నిల్వలు అని అంటారు కదా, అవును. కేవలం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్, సదాం హుస్సేన్ మీద దాడి ఉమ్, చేసింది. అంటే సదాం హుస్సేన్ అంటే మనము వ్యక్తిగతంగా తీసుకోవడం కాదు, ఉమ్, అతన్ని ఒక వ్యవస్థగా భావిస్తే ఉమ్, ఇరాన్ ఉమ్, దాని మీద రసాయనిక ఎరువు రసాయనిక ఆయుధాలు ఉన్నాయి అనేటువంటి ఉమ్, సాకు చూపించి ఉమ్, యుద్ధం చేశారు ఓకే. అప్పట్లో. ఉమ్, అట్ ది సేమ్ వైస్ వేర్స్ ఉమ్, ఇప్పుడు కూడా చూడండి, డైరెక్ట్ గా చమురు నిల్వలు అని చెప్పి అంటారు ట్రంప్ కూడా. ఆ, అణ్వ ఆయుధాలు అని అంటున్నాడు. ఉమ్. ఆయన బిజినెస్ అదే కదా, ఈ అణ్వ వాళ్ళకి వీళ్ళకి యుద్ధం పెట్టడం, ఆ, మధ్యలో 80 అమ్ముకోవడం. అదే అణ్వాయుధాలు అని అంటున్నాడు. ఉమ్, నాకు తెలియక అడుగుతాను, అణ్వాయుధాలు కేవలం అమెరికా చేతుల్లో మాత్రమే ఉండాలా? ఓకే. ప్రతి దేశానికి కూడా ఉమ్, తనని తాను కాపాడుకున్నటువంటి రైట్స్ ఉన్నాయి. అవును. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారంగా చూసుకున్నా, ఉమ్, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసుకున్నా, ఉమ్, ఖచ్చితంగా ఎవరి తరపు ఉమ్, సేఫ్టీనెస్ ఉమ్, వాళ్ళు చూసుకునే అధికారం వాళ్ళకు ఉంది. అవును. ఇప్పుడు ఏమీ లేదు, మన దేశం ఉమ్, పక్కదే అనుకుందాం, ఉమ్, పాకిస్తాన్. ఉమ్, వీడు కూడా ఏమీ లేదు, చిటికెన్ వేదంతున్నాడు. ఉమ్, వీడు అణ్వాయుధాలు వేస్తామని చెప్పి అంటున్నాడుగా. అవును. ఓ విల్ యూజ్ యాటమిక్ పవర్ ఉమ్, అంటున్నాడు కదా. అవును. ఇది భారతదేశం మీద. ఉమ్, భారతదేశం వాడు కూడా ఏమంటున్నాడు, ఉమ్, మేము తెలుసుకుంటే 10 నిమిషాల్లో ఉమ్, ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి మ్యాప్లో ఉమ్. పాకిస్తాన్ అనే ప్రదేశమే లేకుండా చేయగలము. ఆల్రెడీ ప్రూవ్ మా చేశారు కదా దగ్గర సింధూర్ కూడా 1, 2తో. మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి ఉమ్, అని చెప్పి మోడీ అన్నారు కదా. అవును. అంత దూరం నుంచి డైరెక్ట్ గా మోడీని వచ్చి కొట్టలేక ఉమ్, ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఉమ్, చైనాని ఉమ్, చూసుకోవాలి. ఓకే. అది పాయింట్. చైనా ఉమ్, చైనా ఉమ్, ఉమ్, చైనాని అడ్డుకునేదానికి అటు రష్యా ఉమ్, పుతిన్ ఉమ్, భారతదేశం మీద ఒక్క నీడబడినా, ఉమ్, ఆయుధం కాదు, ఒక్క నీడబడినా ఉమ్, వేసేస్తాము, మేము లేపేస్తాము అని చెప్పేసి పుతిన్ అంటున్నాడు కదా. ఉమ్, ఇలాంటి ఈ స్థితిలో ఇదంతా కూడా ఏంటంటే అంతర్జాతీయమైనటువంటి రాజనీతిలో జరుగుతున్నాయి. ఓకే. ఎవరికి వారికి ఉమ్, ఆటమ్ పవర్ ని యూజ్ చేయాలి, ఉమ్, ఏకైనా మనం కాల్చేయాలి, మనం ఉమ్, ఇటువంటి కాల్చేయాలి, ఉమ్, నష్టపోవాలి ఓకే. కోరికలు ఉంటాయి. చెప్పండి, ఉంటుందా? ఉమ్, ఏంటండి మీరు కదా, చెప్పండి, ఎవరికుంటాయి అలాంటి కోరికలు, ఎవరికుంటాయి? ఎవరైనా కోరిక ఉంటుందా? అదే హలో. ఆత్మహత్య సదృశంగా ఉమ్, ఆటమిక్ పవర్ ని కాల్చి చంపేయాలా, మనం కాల్చుకోవాలా అనేటువంటి బుద్ధి ఉంటుందా? అలాంటి ఆలోచన ఉంటుందా? ఉమ్, వాడికి అంతర్జాతీయంగా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉన్నారు. ఓకే. ఎవరు లిమిట్స్ అవి దాటిపోలే. ఉమ్, కాకపోతే
ఈ అంతర్జాతీయ వ్యాప్తంగా ఉమ్, ట్రంప్ ఒక్కడే చేస్తున్నాడు. నేనే ఉమ్, ప్రపంచం మొత్తానికి పెద్ద పోలీసు, ఓకే. సూపర్ పోలీస్ ఉమ్, అనే లెక్కలో చేస్తున్నాడు తప్ప ఉమ్, నిజానికి అందరూ కూడా ఉమ్, వాళ్ళ రాజకీయం ఏంది, దేని గురించి అనేది అర్థం చేసుకుంటే ఉమ్, అందరూ వాడి మీదే తిరగబడతారు. ఓకే. ఆయిల్ నిల్వల కోసమేనండి. ఉమ్, ఇదంతా కూడా జరుగుతోంది ఆయిల్ నిల్వల కోసమే. ఆయిల్ నిల్వలు స్వాధీనం ఇప్పటికీ కూడా చేసుకోవడం కోసమో, చూడండి, లేదు దాని మీద అధికారం చెలాయించడం కోసమో ఆగిపోతుందా, లేదంటే ఇది మూడో ప్రపంచ యుద్ధంగా అవతరించేటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందా? నేను చెప్పిన నేను చెప్పిన ఆయిల్ నిల్వల కోసమే. ఓకే. ఈ ఆయిల్ నిల్వలు ఎప్పుడైతే అమెరికా దగ్గర ఉంటాయో ఉమ్, అప్పుడు ప్రపంచం మొత్తం పెట్రోల్ కోసము ఉమ్, అమెరికా మీద ఆధారపడి ఉంటుంది ఓకే. అన్నది లోపాయికారి వాళ్ళ ఆలోచన. ఓకే. ఇప్పుడు ఎక్కడికక్కడ ఉండాల్సిన ఆయిల్ నిల్వలు ఎక్కడికక్కడ ఉన్నాయండి. ఉమ్, మన బాంబే దగ్గర ఆయిల్ రిఫైనరీస్ లేవా? ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఉమ్, ఉన్నాయి కదా. మళ్ళీ వైజాగ్ దగ్గర లేవా? కాకినాడలో కూడా గ్యాస్ స్టేషన్ ఉంది కదా. పెట్రోల్ అవును. మరి మన దగ్గర ఉన్నది ఈ ఉమ్, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రతి చోట కూడా ఉందండి. ఉమ్, నాట్ ఓన్లీ ఇన్ చైనా, ఓకే. ఈవెన్ మయన్మార్ ఉమ్, అక్కడ కూడా ఉంది. ఓకే. భూమిలో ఎక్కడ చూసినా కావాల్సినంత ఆయిల్ ఉంది. ఉమ్, కాకపోతే కొన్ని చోట్లలో అది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఉమ్, బయటకు తీయటంలో. ఉమ్, కొన్ని చోట్లలో చాలా తేలిగ్గా వస్తుంది. ఓకే. తక్కువ మించింది ఏం లేదండి. ఉమ్, ఇప్పుడు పుతిన్ అయినా కూడా ఏం చేస్తున్నాడు? ఉమ్, అదే ఆయిల్ నిల్వలు రష్యాలో దండిగా ఉన్నాయి కాబట్టి ఉమ్, వాడి ఆయిల్ని వాడు అమ్ముకోవాలి. ఉమ్, వాడు తయారు చేసే ఆయుధాలని వాడు అమ్ముకోవాలి. ఉమ్, ఇదంతా కూడా ఏంటి? వ్యాపారం అండి. ఓకే. రాజనీతితో కూడుకున్నటువంటి వ్యాపారము. ఉమ్, ఈ వ్యాపారం కోసం ఉమ్, ఎవరైనా సరే ఎవరి తలలైనా తీసుకో. ఉమ్. అది అంటే ఎంతకాలం దీనిలో ఈ యుద్ధం ఇలా ఉండేది కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారు? ఏముందండి, అంతా అటు చేసి ఇటు చేసి ట్రంప్ ఉమ్, తాలూకు దాహం తీరిపోయాక ఉమ్, కొనసాగుతుంది. ఓకే. ట్రంప్ తాలూకు దాహం తీరిపోయింది. ఉమ్, చాలే అబ్బా, పైసలు విరమణ చేసేద్దాము ఉమ్. అంటే ఏంటంటే ఆ దాహం తాలూకా కొన్ని వేల మంది సామాన్యుల ప్రాణాలు పోతున్నాయి అక్కడ యుద్ధంలో. అవును. ఆ, ఇప్పుడు గల్ఫ్కి ఏం సంబంధం అండి? ఆ, అంతే కదా. దుబాయ్కి ఏం సంబంధము? అవును. దుబాయ్కి ఏం సంబంధము? ఆ, ఇవన్నీ కూడా ఈ యుద్ధంలో పాల్పంచుకుంటున్నాయి అని చెప్పి అంటారు కానీ ఉమ్, వీళ్ళేమి నిజానికి యుద్ధంలో పాల్పంచుకోవట్లా. ఓకే. అక్కడ జరుగుతున్నటువంటి ఎఫెక్ట్ వీళ్ళ మీద ఉమ్, ఉంది. ఓకే. పక్కన 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 ప్రదేశాలే కదండి. అవును. ఇప్పుడు దుబాయ్ అయినా సరే, ఇరాన్ అయినా సరే, ఉమ్, ఇరాక్ అయినా సరే, ఇజ్రాయెల్ అయినా సరే, ఉమ్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పక్కన పక్కన ఇంచుమించుగా అవును. ఒక 100 మైళ్ళ దూరం అవును. ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఉమ్, అలాంటి పరిస్థితిలో మనం కొట్టుకుంటున్నామంటే ఉదాహరణకి ఉమ్, ఉమ్, మన రూమ్ లో ఉండేటువంటి వస్తువులు అవే చల్లా చేతులుగా కింద పడతాయి. అవును. అలాంటి పరిస్థితుల్లో వాటిని ఉమ్, ఎవరన్నా కానీ ప్రత్యేక తయారు చేశారా? చేయలేదు కదా. మన తాకిడికి ఆ వస్తువులు కింద పడ్డాయి. ఓకే. అట్ ది సేమ్ వైస్ వర్సా ఆ, ఇరాక్ ఇ- ఇరాక్ ఆహా, ఇరాన్, ఇదే ఇరాన్, ఇజ్రాయెల్, ఇజ్రాయెల్. ఇరాను ఇరాను ఇజ్రాయెల్ కదా జరుగుతోంది. అవును.
అదే అనేది అక్కడ జరిగేటువంటి తాకిడి ఉమ్, ఇక్కడ దుబాయ్ మీద వచ్చి పడుతుంది. ఓకే. మిసైల్స్, డ్రోన్స్ ఉమ్, అంతమంది చేత ఉమ్, అయిపోయింది అంతా కూడా అయిపోయింది, ఉమ్, మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోయింది అని అంటే ఎంత అయ్యే పని. ఓకే. కొంతకాలము అంటే ఒక 10 రోజులు, నెల రోజుల లోపల ఉమ్, అందరూ మనకు ఏంట అనుకున్నా కూడా ఉమ్, దారి బిడ్డలే కదన్నయ్య, అంతేగా. బాయ్ బాయ్, చలో చలో ఉమ్, ఓకే. అనుకుంటారే కానీ ఉమ్, ఏమే శాశ్వతంగా కొనసాగం కాదు. ప్రపంచం ఓకే. ఏమి దీనివల్ల అంతరించి ఉమ్. అది సో మూడో ప్రపంచ యుద్ధం వద్దని భయపడాల్సిన అవసరం ఏం లేదంటారు. ఏమీ లేదండి. ఉమ్. ఎంత కేవలం కేవలం నాటకం. కేవలం ట్రంప్ గారికి ఉన్నటువంటి ఆయన దాహం కోసం చేస్తున్న యుద్ధమే ఇది. అంతే 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 ఉమ్, అంతకు మించింది ఏమీ లేదు. ఓకే. రైట్ సార్. ఏమీ జనరల్ గా అనుకోకండి. సామాన్యులు చాలా మంది భయపడుతూ ఉన్నారు. మీరు అన్నట్లు ఇజ్రాయెల్, ఇరాను కొట్టుకుంటుంటే ఇవి పోయి దుబాయ్ మీద బాంబులు పట్టడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని చమురు నిక్షేపాలు ధ్వంసమైపోవడం కావచ్చు, దుబాయ్ ఎయిర్పోర్ట్లు కూడా మొత్తం క్లోజ్ చేయడం కావచ్చు, విమాన రాకపోకలకు బంద్ కలగడం కావచ్చు, ఇలా సామాన్యులు చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ గారు కూడా తొందరగా దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దానికి ఒక పులి స్టాప్ పెట్టాలని కోరుకుందాం. సో ఇది ఎలాగో మూడో ప్రపంచ యుద్ధం అయితే కాదు కాబట్టి, కానీ జరుగుతున్న నష్టం అయితే చాలా ఉంది దేశాలకి. వేరు వేరు దేశాల్లో అందరికీ ఉంది. అన్ని దేశాలుగా నష్టం ఉంది. సంబంధం లేని వ్యక్తులు మరణిస్తా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అవును అవును. సో ఇది త్వరగా ముగింపు పలగాలి, యుద్ధం కూడా త్వరగా ఆగిపోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, మీ యొక్క విలువైన విశ్లేషణ మా అదే ఛానల్ ద్వారా. కోరుకుంటున్నారు. అందరూ అదే కోరుకుంటున్నారు. ఎస్ సార్. దుబాయ్ ఇలాంటి ప్రదేశాల్లో ఉమ్, ఉన్నటువంటి మన ఇండియన్స్ ఉమ్, ఏదో విధంగా ఇండియాకు వచ్చి పడిపోతే చాలు ఉమ్, అని పారిపోయి వస్తున్నారండి. మన ఇండియా వాళ్ళే మన దగ్గరికి ఉమ్, లాగా పారిపోయి వస్తున్నారు. ఉమ్, అంబసీలన్నీ ఫుల్ టైట్, ఎస్ సార్. ఎక్కడ చూసినా సరే ఉమ్, అంబసీలు మాత్రం అన్ని ఫుల్ టైట్ లో ఉన్నాయి. అవును. అంత తేలిగ్గా టికెట్లు దొరకట్లేదు, ఉమ్, ఏం దొరకట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. మన ఇండియన్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఉమ్, ఎందుకనంటే ఇటీవలి కాలంలో ఉమ్, నేను అన్ని గమనిస్తూనే ఉంటాను, ఓకే. అన్ని గమనిస్తూ ఉంటాను. అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఉన్నారు. అవును. అంతర్జాతీయంగా కూడా నాకు ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఉమ్, విదేశాల్లో ఉండేటువంటి శిష్యుల్లో ఒక అతను ఒక ఆమె ఉమ్, ఇక్కడి నుంచి లేచిపోయి అక్కడ పోయి లివింగ్ టుగెదర్ గా బతికారు. ఓకే. వీరికి ఉద్యోగం లేదు, ఉమ్, ఈ అమ్మాయికి ఉద్యోగం లేదు. ఓకే. యోగా అన్నది నేర్చుకుంది హైదరాబాద్ లో ఉన్నప్పుడు. ఉమ్, ఆ యోగా తలుపు సిస్టమ్ ని ఉమ్, ఉమ్, అక్కడ వాళ్ళు ఉండి వచ్చిన దేశం ఉంది కదా, అది కెనడా. ఓకే. వాళ్ళు అక్కడి నుంచి ఉమ్, ఆ యోగాని నేర్పిస్తూ దాని మీద వచ్చేటువంటి చివరి పైసలు ఏవైతే ఉంటాయో ఓకే. వాటితోటి ఎట్లా కాలం గడిపినారు, వెళ్ళబుచ్చినారు. ఉహు, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఉమ్, తట్టుకోలేక ఆల్మోస్ట్ వాళ్ళు ఓకే. చాలు బతుకుంటే చాలురా నాయనా అని చెప్పి వచ్చేసారు. ఓకే. ఇప్పుడు వచ్చి ఆ పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఉమ్, ఇవన్నీ మళ్ళీ మొదలు ఎస్ సార్. ఇండియన్ కల్చర్ ప్రకారంగా, ఉమ్, వెస్ట్రన్ కల్చర్ ప్రకారంగా లివింగ్ టుగెదర్. ఉమ్, ఎక్కడికి పోతుందండి ఈ యువత? మన Yes, sir. దేశాలు ఎక్కడికి పోతున్నాయండి? ఉమ్, ఇది పరిస్థితి.
రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హర హర మహాదేవ్.